రోమా 10వ అధ్యాయం 9వ వచనం, అలాగే సామెతలు 18వ అధ్యాయం 20వ వచనం. సామెతలు రోమా 18వ అధ్యాయం 20వ వచనం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అలాగే రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆమేన్. గత వారములలో మనము దేవుని రాజ్యములో మనము ఏ విధముగా మాట్లాడాలి అనేటువంటి వాటి మీద మన యొక్క ధ్యానమును మనము కొనసాగించుకుంటూ వచ్చాం. ముఖ్యంగా దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టిన మనము వేటిని మాట్లాడకూడదో, మొదటగా ఏవి వేటి వలన మనకు శాపము అనేది మన జీవితముల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటిని మాట్లాడకుంటే ఆ శాపము రాదు. దాని వలన మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మన నోటి మాటలను బట్టి మనకు తీర్పు తీర్చబడును. హల్లెలూయా. మన నోటి మాటలను బట్టే మనకు తీర్పు తీర్చబడును అనేటువంటి విషయాలను మనము ధ్యానించుకుంటూ వచ్చామన్నమాట. హల్లెలూయా. అలాగే శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము దేవునిని ఆరాధించగలిగి, స్తుతించగలిగి, మన నోటిని దేవుని నామమును హెచ్చింపగలిగేటువంటి పరిస్థితులే జీవితమే మనము కలిగి ఉంటున్నామా? ఒకవేళ కలిగి ఉండకపోయినట్లయితే అది ఎలాగ మనము కలిగి ఉండాలి? దేవునిని ఏ విధముగా మనము ఆధారము చేసుకోవాలి? పరిస్థితులన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు, హృదయము పగిలిపోయినప్పుడు, ఆవేదన, బాధ, అనుకోనటువంటి పరిస్థితులు మన జీవితములకు ఎదురైనప్పుడు, నీవు ఊహించినటువంటిది, నీకు సంబంధము లేనటువంటిది, నీకు తెలియనటువంటి పరిస్థితులలో నీవు చిక్కబడినప్పుడు, లేదా నీవు ఏదో ప్రారంభించి ఉన్నావు, నష్టపోయి ఏదో చేయాలనుకున్నావు, జరగక, అటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను పట్టుకొని దేవుని యొక్క నామాన్ని గణపరచగలిగినటువంటి హృదయము, ఒప్పుకునేటువంటి జీవితము మనము ఎలాగ కలిగి ఉండాలో పంచుకుంటూ వచ్చాను. హల్లెలూయా. ప్రతి దానికి కూడా మన దైనందిన జీవితంలో, మన లైఫ్ టైం అంతటిలో కూడా, మన జీవిత కాలం అంతటిలో కూడా మనము మన శరీరములో ఎక్కువగా ఉపయోగించేటువంటిది ఏంటి అని అంటే మన నోరే. అవునా కాదా? ఆలోచన. మన నోరే మనం ఎక్కువగా లెక్క కట్టేది కూడా దేవుడు దేనిని ఎక్కువగా ఉన్నది? నోటి విషయంలోనే. నేను మొదటిసారి పంచుకుంటూనే వచ్చాను. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 గలవని కలలాడు నాలుక, అన్నదమ్ముల మధ్య జగడము పెట్టేటువంటి నాలుక, అబద్ధములు ఆడేటువంటి నాలుక, ఇవి. అలాగే మధ్యలో మన హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఆ తర్వాత చెడు చేయడానికి వెళ్ళేటువంటి కాళ్ళు, చేతులు అనేటు ప్రోవర్బ్స్లో నేను పంచుకుంటూ వచ్చాను. కానీ అందులో 7 దాదాపు 3-4 దేనికి లింక్ అయి ఉన్నాయి? మన నోటికే లింక్ అయి ఉన్నాయి. హల్లెలూయా. అంటే దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. అంత ఇంపార్టెంట్ అనేది ఈ నాలుకకు ఇవ్వబడింది. దేవుని రాజ్యములో తండ్రి అయిన దేవుడు కూడా ఈ భూమిని కలుగజేసేటప్పుడు బాగా గమనించిన, అంతా ఆయన నోటితోనే పలికాడు, అంతా ఆయన నోటితోనే మాట్లాడుతూ ఆయన జరిగించుకుంటూ వచ్చాడు. యేసయ్య ఆయన యొక్క బోధలలో ఎక్కువగా చేసినటువంటిది ఏంటి? తన నోటినే వాడుకుంటూ వచ్చాడనమాట. తన నోటి మాట వల్లనే అందరినీ వెలిగించుకుంటూ ఆయన వచ్చాడు. సో ఎక్కడైనా కానీ ఈ దేవుని దగ్గర కానీ మన దగ్గర కానీ ఎక్కువగా వాడబడుతున్నటువంటిది ఏంటి అని అంటే మన నోరు, మన నాలుక, మన మాటలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యములో అడుగు పెట్టినటువంటి మనము కామన్గా ఒక మాట ఎప్పుడు ఎక్కువగా వింటుంటాం, ఒప్పుకోలు. ఏంటది? ఒప్పుకోలు. మనం ఒప్పుకోవాలి, దేవుని ఒప్పుకోవాలి, దేవుని మాటను ఒప్పుకోవాలి. వీ హ్యావ్ టు కన్ఫెస్. హల్లెలూయా. yes it is in the kingdom of the Lord. అది దేవుని వాక్యంలో ఉంటున్నది. ఒప్పుకోలు ఏంటి? గట్టిగా చెప్పండి అందరూ. ఒప్పుకోలు. ఆమేన్. ఏం ఒప్పుకోవాలి? గట్టిగా చెప్పనా? ఎస్. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. తర్వాత మన పాపాలను ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. మనకు తెలిసిండేటివి అవన్నీ. ఎప్పుడు మన గట్టిగా చెప్పండి, పర్వాలేదు. మీరు అలాగ చెప్తే నాకు సంతోషపడి మన వాళ్ళు వింటున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారని నేను ఆనందపడతాను అనమాట. గట్టిగా చెప్పండి. మన యేసు నిజమైన దేవుడు అని ఒప్పుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. తర్వాత
పశ్చాత్తాపం మనసులో పడతావు. ఒప్పుకోవడం, నోటితో ఒప్పుకోవడం. ఏం ఒప్పుకోవాలి? చెడు మాటలు మాట్లాడకూడదు, అదంతా వివరించుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? హల్లెలూయా. అదే మనము దేవుని రాజ్యంలో ప్రతి దైవజనుడు చెప్పుకుంటూ వచ్చేటప్పుడు మనం ఒప్పుకోవాలంటే ఒప్పు అనేసి ఊపేస్తాం డూడు బసవనలాగా. ఏం ఒప్పుకోవాలి? వాక్యం ఒప్పుకోవాలి. ఏం వాక్యం ఒప్పుకోవాలి? దేవుడు ఏమైతే రాసి ఉన్నాడో. గట్టిగా చెప్పండి. కరెక్టే మీరు చెప్పేది. దేవుని హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటను మనము హల్లెలూయా నేను వివరించుకుంటూ వెళ్తాను, మీకే అర్థమవుతుంది. మీరు చెప్పినవన్నీ 100% కరెక్టే. నేను కూడా అవే పంచుకోబోయేది ఈరోజు. ఆమేన్. మన పాపంలో ఒప్పుకోవాలి. అన్నిటికంటే మొదటగా యేసే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. ఆమేన్. సాధారణంగా, జాగ్రత్తగా ఉండండి నా మాటల్ని, సాధారణంగా ఒప్పుకోలు లేకపోతే కన్ఫెషన్ అనేటువంటి మాట క్రైస్తవ్యంలో మనం ఎక్కువగా వింటాం. హల్లెలూయా. ఇంకొక చోట మనం ఎక్కడ ఎక్కువగా వింటామనంటే ఈ మాట కన్ఫెషన్ అనేది. ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా. ఎక్కడింటాం ఈ మాటను ఎక్కువగా? కోర్టులో. ఎక్కడింటాం అది? కోర్టులో మనం వింటాం. కోర్టులో ఎటువంటిదంటే తప్పు చేసిన వ్యక్తి తన తప్పును ఒప్పుకునేటువంటి కన్ఫెషన్ అనేటువంటిది ఇస్తారు. లేదా కేసు వేసిన వ్యక్తి, లేదా అన్యాయము చేయబడినటువంటి వ్యక్తి, అన్యాయము నొందినటువంటి వ్యక్తి తన జీవితములో జరిగినది, తనకు జరిగిన అన్యాయమును, అక్కడ తనకు వచ్చిన సమస్యను, అది ఆస్తి గొడవ కావచ్చు, వివాహపు గొడవ కావచ్చు, మర్డర్ కేసు కావచ్చు, హత్య కేసు కావచ్చు, లేకపోతే ఏ యాక్సిడెంట్లు అయినా కావచ్చు, లేకపోతే ఏ కొట్టుకున్నటువంటి గొడవలైనా కావచ్చు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, లేకపోతే ఇతరుల మధ్య ఏ కేసులైనాను కావచ్చు. ఎలా ఉంటుంది అంటే జడ్జి ఉంటే ఒకవైపున కేసు వేసిన వ్యక్తి ఉంటాడు, కేసు వేయించుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు అనమాట. ఎవరిది సత్యమో ఎవరిది తప్పో ఆ జడ్జి గారు నిర్ణయిస్తారు. అన్ని సాక్ష్యాలను ఆధారాలను ఆయన విన్నటువంటి తర్వాత, జాగ్రత్తగా వినాలమ్మా, సాక్ష్యాలను ఆధారాలను విన్నటువంటి తర్వాత జడ్జి గారు నిర్ణయిస్తారు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒప్పుకోలు. ఏంటది? ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలు అనేది ఇక్కడ ఈ లోకములో కోర్ట్స్లో లేకపోతే ఏదైనా పంచాయతీలో జరిగినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, సాధారణంగా జరిగేది ఏంటనంటే, గమనించండి, వారు చూసినది, అక్కడ జరిగినది. అర్థమవుతున్నదా? ఏం ఒప్పుకుంటారు వాళ్ళు? చూసినది, అక్కడ జరిగినది. హల్లెలూయా. అది మాత్రమే ఒప్పుకుంటారు. అంటే కొంతమంది తప్పుడు సాక్ష్యాలను, మనుషుల్ని మ్యానిపులేట్ చేయడము, వాటి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ కన్ఫెషన్, ఒప్పుకోలు అని అంటే, అయ్యా నాకు అన్యాయం జరిగింది జడ్జి గారు, ఈ విధంగా నేను మోసపోయాను, ఈ విధంగా నాకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వారు ఇవ్వలేదు, లేదా ఈ విధంగా తప్పు చేశారు అని బాధ అనుభవించిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, అనుభవించిన వ్యక్తి ఉన్నాడో, అతడు జరిగిన సంగతులను, చూచిన సంగతులను, పరిస్థితులలో జరిగినటువంటి వాటిని, గతములో కావచ్చు, అప్పుడు జరిగినటువంటివి కావచ్చు, చూచినవి, ఏంటి? చూచినవి, జరిగినవి, నిజముగా అక్కడ నిజ రూపములో ఉన్నవి ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ జడ్జి గారి దగ్గరికి నిలబడి, అయ్యా వీడు పలానా తప్పు ఇంతకుముందు చేశాడు, హల్లెలూయా, కాబట్టి వాడు నిజంగా, ఎవడైనా ఒక సింపుల్ ఒక సినారియో తీసుకుందాం, ఒక పరిస్థితి తీసుకుందాం. ఒకప్పుడు ఒకడు దొంగ, వాని పనిలో నువ్వు పెట్టుకున్నటువంటి తర్వాత ఏదో ఒక వస్తువు వెళ్ళిపోయింది, వాడైతే తీయలేదనుకుందాం. కానీ నీ అనుమానం ఎక్కడికి వస్తుంది? వాని మీదకే వస్తుంది. ఇప్పుడు జడ్జి గారి దగ్గర మీద వాని మీద కేసు పెట్టి, అయ్యా ఇంతకుముందు వాడు చేశాడు, ఇప్పుడు కూడా వాడే చేసి ఉండొచ్చు అని నువ్వు అన్నావు అనుకో, ఏమంటాడు జడ్జి గారు? చేసి ఉండొచ్చు అనేటువంటిది కాదు, చేశాడా లేదా, చేసిన దానికి ఆధారములు నువ్వు చూపించాలి. హల్లెలూయా. దట్ మీన్స్ ఫ్యూచర్ టెన్స్, అంటే ఫ్యూచర్లో గతములో జరిగిందా లేదా అది నువ్వు ఒప్పుకోవాలంతే. జరగచ్చు, అయ్యుండొచ్చు, కుదరచ్చు అనేటువంటివి అయితే మనము అవి చెప్పకూడదు. అవి అక్కడ మన ఫీలింగ్స్ కానీ లేకపోతే అజంప్షన్స్కి సంబంధము లేనటువంటి పరిస్థితులు అవి. హల్లెలూయా. అంటే ఈ లోకము దృష్టిలో, జడ్జిల దృష్టిలో ఎక్కడైనటువంటి ఈ కొలిషన్స్ వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, జరిగినది
చూచినది మాత్రమే చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ ట్రూత్ స్టేట్మెంట్గా, సత్యమైనటువంటి ఒప్పుకోలుగా అది నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. ఇది ఈ లోకంలో జరుగుతుంటున్నటువంటి ఒప్పుకోలు. హల్లెలూయా. వాక్యంలోనికి మనం వెళ్దాం. రోమా 10వ అధ్యాయము 9వ వచనం. చాలాసార్లు మనము నీ నోటితో ఒప్పుకొనుట, సాక్ష్యం ఇచ్చుట, మనం ఒప్పుకోవాలి అనేటువంటి మాటలు మనము దేవుని రాజ్యంలో ఎక్కువగా వింటాం. ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి మనం అందరం వస్తుంటున్నాం. లోక రాజ్యములో చూచినది, జరిగినది నువ్వు అక్కడ నిజమైన సాక్షిగా, లేకపోతే అక్కడ ఐ విట్నెస్. ఏంటది? చాలా కోర్టులో ఐ విట్నెస్ అంటే కంటితో చూచినటువంటి వారు చెప్పేటువంటి సాక్ష్యానికే విలువ ఎక్కువ. హల్లెలూయా. చూచిన దానికి. కానీ దేవుని రాజ్యంలోనికి వచ్చేసరికి, ఆమేన్, గమనించండి ఎలాగా దేవుని రాజ్యంలోనికి ఇప్పుడు వస్తుంటున్నాం. దేవుని రాజ్యంలోనికి ఇప్పుడు వస్తుంటున్నాం. దేవుని రాజ్యంలో ఒప్పుకోలు ఏ విధముగా ఉండాలో దేవుని యొక్క వాక్యమే మనకు వివరించబోతున్నది. ఆమేన్. ఏం చెబుతున్నదంటే దేవుని వాక్యము రోమా 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడంటే, అయ్యా నీకు రక్షణ కావాలనంటే, నువ్వు పరలోకమునకు వెళ్ళాలనుకుంటే, నరకమును తప్పించుకోవాలంటే, అగ్నిగుండమును తప్పించుకోవాలంటే, పరలోకమందు జీవ గ్రంథమందు నీ పేరు రాయబడాలి అనంటే, నీవు ఆయనతో పాటి, ఆయన నిత్య రాజ్యములో ఆయనతో పాటి కలిసి జీవించాలనుకుంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటయ్యా ఆ పని అని అంటే, దేవుని వాక్యం చెబుతుంటున్నది, నీ నోటితో, గట్టిగా చెప్పాలి, నీ హృదయముతో విశ్వసించి నమ్మకము పెట్టి నీ నోటితో ఏం ఒప్పుకోవాలి? యేసు నిజమైన దేవుడని, ఆయన మృతులలో నుండి ఆయన మరణించాడని, మృతులలో నుండి తిరిగి 3వ దినమున ఆయన లేచాడని. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు నమ్ముతావో, 100కి 100%, 99.99% కూడా కాదు, 100కి 100% నీ హృదయముతో విశ్వసించి నమ్మి దృఢముగా నీ యొక్క హృదయంలో స్థిరత్వం కలిగి ఎస్టాబ్లిష్ అయ్యి నీ నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిస్మము ఎవరైతే పొందుతారో వారు రక్షణ పొందుదురు అని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న, మీకు ఒక ప్రశ్న. హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న. మీరు యేసు ప్రభువుని చూసారా? కల్లో చూసామని చెప్తాను, మరి అట్లాంటివి కాదు. మీరు యేసు ప్రభువుని చూసారా? పోనీ అప్పుడు ఉన్నారా? హల్లెలూయా. లేరు. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట జరిగిపోయింది. మనం మొన్ననే పుట్టాము. ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, అబ్బా అంటే 100 ఏళ్ళు అనుకుందాం. హల్లెలూయా. చూసారా మీరు? ఆమేన్. చూడలేదు. విన్నారా? వినలేదు. ఏం విన్నారు? యేసు ప్రభు మాట్లాడితే విన్నారా? డైరెక్ట్గా విన్నారా మీరు? హల్లెలూయా. వినలేదు, చూడలేదు, వినలేదు, ఆ పరిస్థితులలో ఉండలేదు. హల్లెలూయా. లోకములో కోర్టులో ఎలాగుంటున్నారంటే, నువ్వు వినాలి, నువ్వు చూడాలి, ఆ పరిస్థితులలో ఉండాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క ఒప్పుకోలుకు అర్థం ఉంటుంది. కానీ దేవుని యొక్క రాజ్యములోనికి అడుగు పెట్టాలంటేనే యేసయ్య చెబుతున్నాడు ఏంటనంటే, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. హల్లెలూయా. నీ హృదయములో ఆయన ఉన్నాడనియు, ప్రార్థన చేయువారికి ఆయన దయచేయువాడనియు, వారి మనవిని అంగీకరించువాడనియు, దానిని దయచేయువాడనియు నీవు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఆ నమ్మకం యేసు గతములో జరిగినటువంటి సంఘటన 2000 సంవత్సరముల క్రితము యేసు ఈ భూమి మీదకి వచ్చాడు అని, ఆయన దైవ కుమారుడు అని, ఈ భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన బ్రతికాడని, 3.5 సంవత్సరములు పరిచర్య చేశాడని, పరిశుద్ధమైన జీవితము జీవించాడని, దయ్యములను వెళ్ళగొట్టాడని, రోగులను బాగు చేశాడని, మరణించిన వారిని తిరిగి లేపాడని, ఏ పాపము కూడా ఆయన చేయలేదు, ఆయన రక్తము మన కొరకు కార్చాడు అని మనము నమ్మి ఆయన మరణించాడని, తిరిగి 3వ దినమున లేచి ఆయన 40 రోజుల పాటు ఈ భూమి మీద ఆయన ప్రయాణం చేసి హల్లెలూయా పరమును చేరాడు. అంత మాత్రమే కాదు, ఆమేన్,
గతములో జరిగినది మాత్రమే కాదు, రాబోయేటువంటి సమయంలో రెండవ రాకడలో ఆయన వస్తున్నాడని నమ్మడమే నీవు రక్షణ పొందుకొనుట. హల్లెలూయా. నువ్వు చూడకపోయినా, ఆ మాటలను నువ్వు అక్కడ ఉండి డైరెక్ట్ గా వినకపోయినా, దేవుడిచ్చినటువంటి మాటను నమ్మి చూడక నమ్మినటువంటి నీవు ధన్యుడవు. హల్లెలూయా. చూడక నమ్మినటువంటి నీవు ధన్యుడవు. ఆమేన్. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ బాగా గమనించండి. క్రైస్తవ జీవితం అనేది నమ్మకము పైన, విశ్వాసము పైన, దేవుడు ఉన్నాడనేటువంటి ఆ నమ్మకముతో సాగుట పైననే ఉంటున్నది. ఆమేన్. ఆయన బహుమానమును దయచేయువాడనియు, ఆయన అనుగ్రహించువాడనియు. హెబ్రీ 11వ అధ్యాయం అందరూ తెరవాలి. 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని మాటలు చెబుతుంటున్నాయి. ఏంటంటే విశ్వాసము లేకుండా, హల్లెలూయా, విశ్వాసము లేకుండా కొన్ని విషయాలు మీ వద్దకు తీసుకొని వస్తానండి. ఇంకా కొన్నిసార్లు కొద్దిమంది దగ్గరికి వెళ్ళినప్పుడు, కొద్దిమందితో మాట్లాడినప్పుడు, కొంతమంది ఎలాగంటే, పాస్టర్ గారు యేసు ప్రభుని నేను నమ్ముతాను, అలాగే ఫలానా గురువుగారి బోధనలు కూడా, ఆ గురువు గారిని కూడా నేను, యేసు ప్రభు కూడా ఒక దేవుడే, అందరి దేవుళ్ళు. ఇంకా ఇంకొంతమంది ఏంటంటే, కొన్ని వేరే మత గ్రంథాలు మనము చదివి అందులో ఉంటున్నటువంటి దానిని తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ వాటిని ఆరాధిస్తుంటారు. ఇంకా వాళ్ళ హృదయంలో ఒక ప్రత్యేకమైన గౌరవ భావము ఆ దేవుళ్ళు అనబడేటువంటి వారిపైన. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? లేకపోతే మన ప్రయాణము అటువైపు ఒక అడుగు, ఇటువైపు ఒక అడుగు. ఇవేం కొత్త విషయాలు కాదు, నేను పంచుకున్నవి అనేక సార్లు నేను చెప్పినవే ఇంకొక మారు మీ దగ్గరికి తీసుకొని వస్తుంటున్నాను. మన స్టడీలో ఈ మాటలు అవసరం కాబట్టి, ఒప్పుకోలు అనేటువంటి విషయంలో, దేవుని రాజ్యంలో మాట్లాడుట అనేటువంటి విషయంలో ఈ మాటలు అవసరమై ఉంటున్నది. చాలామంది కొన్నిసార్లు తెలియక, అజ్ఞానముతో మేము ఇంతకుముందు కొన్నింటిని ఫాలో అవుతూ ఉంటే, వారికి సంబంధించినటువంటి వస్తువులు వాటిని ఇంట్లో పెట్టుకొని అవి తీసేస్తే మాకేమైనా చెడు జరుగుతుందేమో. ఏమండి? అవేమో కట్టి పెట్టింటారు ఇళ్లలో ముడుపులలాగా, అవన్నీ చేసేసి, సో అవి తీసేస్తే వాటినేం మేము మొక్కం పాస్టర్ గారు, వాటికేం పూజకు చేయము, టెంకాయ కొట్టము, బొట్టు పెట్టము మేమేమి. హల్లెలూయా. అయినా అవి మా తాతల కాలం నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి మేము అలాగనే పెట్టుకుంటాం. అది మాకు అచ్చొచ్చింది. హల్లెలూయా. ఏంటది? అచ్చొచ్చింది కాబట్టి అది పెట్టుకుంటే మాకు ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్. హల్లెలూయా. యేసు దగ్గరికి వచ్చినా కూడా ఇంకా ఉదయాన్నే ఆ టీవీలలో వచ్చేటువంటి రాసులు, జ్యోతిష్కాలు, లేకపోతే తిథులు, లేకపోతే మంచి ముహూర్తము, చెడు ముహూర్తము, లేకపోతే ఏదైనా మంచి వివాహ కార్యక్రమం పెట్టుకోవాలని అంటే మళ్ళీ పలానా రోజు, మంచి రోజు, చెడు రోజు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్, నీవు నిజముగా యేసును వెంబడించేటువంటి వాడవైతే, నీ హృదయములో సంపూర్ణమైనటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే, ఇటువంటి వాటి వైపున నీవు మళ్ళీ తిరిగి చూడవు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? ఆయన ఉన్నాడనియు, ప్రార్థన వినువాడనియు, ఆయన తప్ప ఇంకొక దేవుడు, ఆయన తప్ప నీ జీవితంలో ఇంకా ఎవ్వరూ లేరనియు నీవు నమ్మవలెను కదా. క్రైస్తవ జీవితము విశ్వాసములో, ఆత్మీయ లోకములో విశ్వాసముతో, నమ్మకముతో చూచుట పైన, ఆయన ఉన్నాడు, ఆయన నమ్మకముతో నాతో మాట్లాడతాడు అనేటువంటి దానిపైననే క్రైస్తవ జీవితము ప్రయాణం అవుతుంది. హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన నా పైన కనుదృష్టి నిలిపాడు, ఆయన నా పరిస్థితులన్నింటిలో కూడా నాకు తోడుగా ఉండి నడిపిస్తాడనేటువంటి క్రైస్తవ జీవితమే దేవుడు అడుగుచున్నటువంటి, కోరుచున్నటువంటి క్రైస్తవ జీవితము.
ఇంకా పాత పద్ధతులు, ఆచారములు, అమావాస్య పౌర్ణమి ముహూర్తములు, లేకపోతే మంచి రోజు చెడు రోజు అనేటువంటి వాటిని చూచుకొనుచు, లేకపోతే అన్యులతో సంబంధముల బాంధవ్యములలోనికి వెళ్ళిపోయిన, నిబంధనలో లేనటువంటి యేసు నిబంధనలో లేనటువంటి వారితో సంబంధ బాంధవ్యములలోనికి వెళ్ళిపోతూ ఇటువంటి క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవగ్రంథమందు నీ పేరు రాయబడి ఉన్నదా లేదా? జాగ్రత్త. హల్లెలూయా. ఇంకా అటువంటి జీవితమునే నువ్వు కొనసాగిస్తున్నట్లయితే జాగ్రత్త. ఈ రోజున నీ యొక్క జీవితంలో ఆ పరిస్థితులన్నీ మారాలి. గతంలో నీవు ఉంచుకున్నటువంటి వస్తువులు, పాప సంబంధమైన వస్తువులు, లేకపోతే గతంలో నుంచి వచ్చినటువంటి వస్తువులు నీ ఇంట్లో ఉంటే, లేకపోతే అది కాదు దేవుడు కోరుకుంటున్నది. యేసు యొక్క వాక్యము నీ హృదయములో, నీ నోటలో, నీ యొక్క మనస్సులో ఉంటే అదే ఆశీర్వాదమును తీసుకొని రాగలిగినది. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడికి రావు, నీతో పాటే. ఆమేన్. నీ యొక్క వాక్యం నీ నోటిలో, నీ హృదయంలో యేసయ్య నీ దగ్గర ఉంటే ఆయన ఎక్కడికంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా ఉంటాడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసములో చూచుట ద్వారా, దేవుని యొక్క మాటను వినుట ద్వారా ఉంటుంది. గమనించండి, 2 రకాలైనటువంటి ఒప్పుకోలు ఉన్నాయి దేవుని రాజ్యంలో. గతమును గురించి ఒప్పుకోవాలి, భవిష్యత్తును గురించి ఒప్పుకోవాలి మనము. హల్లెలూయా. చాలా రకాల ఒప్పుకోలు ఉన్నాయి ఇందులో. పాపాల ఒప్పుకోలని, లేకపోతే యేసు ప్రభువుని గురించిన ఒప్పుకోలని, లేకపోతే వాగ్దానముల గురించిన ఒప్పుకోలు అంటున్నాయి. కానీ నేను తీసుకొని వస్తుంటున్నా స్టడీలు, నా ఒపీనియన్ తీసుకొని వస్తుంటున్నాను. గతములో దేవుడు చేసినటువంటి మేలులన్నీ, అద్భుతములన్నీ, సూచక కార్యములన్నింటినీ ఆయన జరిగించాడని మనము నమ్మాలి, ఒప్పుకోవాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆయన నీకు ఏదైతే వాగ్దానము చేశాడో, దర్శనమిచ్చాడో, కల రూపములో నిన్ను దర్శించాడో, ప్రవచన రూపములో నీ జీవితంలో నెరవేరుస్తానన్నాడో, వాగ్దానం ఇచ్చాడో, మాటనిచ్చాడో, భవిష్యత్తులో అవి ఖచ్చితముగా నెరవేర్చబడతాయి అనేటువంటి ఒప్పుకోలను కూడా ఇప్పుడు నీవు చేయాలి. హల్లెలూయా. సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసయ్య వచ్చాడా? మరణించాడా? తిరిగి 3వ దినమున లేచాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆరోహణమైనాడా? ఇది గతం. ఏంటిది? గతం. ప్రస్తుతంలో నువ్వు ఒప్పుకుంటున్నావు. హల్లెలూయా. ఆయన మళ్ళీ తిరిగి రానంటున్నాడా? వేవేల సమూహములతో, దేవదూతల సమూహములతో, పరిశుద్ధుల సమూహముతో ఆయన రానంటున్నాడా? హల్లెలూయా. ఆ సమయంలో రెప్పపాటులో పరిశుద్ధమైనటువంటి వెలుగు శరీరమును, మహిమ శరీరమును మనము ధరించుకొని ఆయనను చేరుతామనేటువంటి నమ్మకం నీకున్నదా? అది ఇప్పుడు ఒప్పుకోవాలి. హల్లెలూయా. అర్థమైనదా? ఒప్పుకోలు యొక్క అర్థం ఏమిటో, ఒప్పుకోవడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో. ఆమేన్. గతములో ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. రోగులను బాగు చేశాడు, స్వస్థతను కలగజేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, శాపములన్నింటినీ తొలగించాడు, ఆశ్చర్యకార్యములను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా యేసు దగ్గరకు వచ్చినప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేయగా నీ కష్టము తీరినది, నీ రోగము పోయినది, నీ అప్పు తొలగినది, నీ సమస్య తీరినది. నీకు ఆశ్చర్యకార్యములు ఆయన గొప్ప కృపలో నీ జీవితంలో జరిగించాడు. ఆమేన్. దానిని బట్టి స్తోత్రమును ఇప్పుడు నువ్వు చెల్లించుచున్నావు, స్తుతులను నీవు చెల్లించుచున్నావు. ఆమేన్. ఇప్పుడు నీకు ఇంకొక సమస్య వచ్చింది, నీకు ఇంకొక ఇబ్బంది వచ్చింది, ఇంకొక సంకటం వచ్చింది. వెంటనే యేసయ్య వాక్యం దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ వ్యాధి వచ్చింది, నాకు ఈ సమస్యలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. వెంటనే దేవుడు నీకేం చేశాడంటే, ఒప్పుకోవడానికి, నీ జీవితంలో నెరవేర్చేందుకు ఒక వాక్యమును ఆయన ఇస్తాడు, ఒక మాటనిస్తాడు, ఒక వాగ్దానమునిస్తాడు. ఒక మాటనిచ్చిన తర్వాత అది ఎప్పుడు జరుగుతుందనంటే, తప్పకుండా రాబోయేటువంటి తక్కువ సమయంలోనో, దేవుని సమయంలోనో, ఆయన యొక్క నిర్ణీత కాలంలో అది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దానిని నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. అవును తండ్రి, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఈ సమస్య నుంచి విడుదల నీవు కలగజేస్తావని నువ్వు వాగ్దానం ఇచ్చావు, దానిని నేను నమ్ముచున్నాను. ఈ రోగము నా శరీరమును విడిచిపోతుందని నువ్వు చెప్పావు, దానిని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఈ అప్పులు తొలగిపోతాయని నువ్వు చెప్పావు, దానిని నేను నమ్ముచున్నాను. ప్రభా, నా జీవితంలో వివాహం జరుగుతుందని నువ్వు చెప్పావు, దానిని నేను నమ్ముతున్నాను. ఉద్యోగం వస్తుందని నువ్వు చెప్పావు, నేను నమ్ముతున్నాను. వ్యాపారంలో వృద్ధి కలుగుతుందని చెప్పావు, నేను నమ్ముతున్నాను. నీ పరిచర్యలో నేను వాడుకుంటానన్నావు, నేను నమ్ముతున్నాను. నీ కొరకు ప్రభా నా జీవితం ఉంటున్నదని నీవు నమ్మాలి. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. నీ జీవితంలో బాగా గమనించండి, యేసు గతములో చేసినటువంటి మేలులనంతా ఒప్పుకోవాలి, చేయబోయేటువంటి వాగ్దాన నెరవేర్పులనంతటిని కూడా నువ్వు ఒప్పుకోవాలి. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? ఒప్పుకోవాలంటే అర్థమైందా? హల్లెలూయా. ఏమేమి ఒప్పుకోవాలో మళ్ళీ వచ్చే వారంలో నేను వివరిస్తాను.
ఒక క్రైస్తవ జీవితం అనేది చూసి, హల్లెలూయా, కనులతో డైరెక్ట్గా కనబడేటువంటి వాటి మీద, చెవులతో విన్నటువంటి వాటి మీద క్రైస్తవ జీవితము ఆధారపడి ఉండదు. ఆమేన్. ఒక క్రైస్తవ జీవితం అనేది విశ్వాసము మీద, విశ్వాసములో చూచుట మీద, విశ్వాసములో దేవుని మాటలను వినుట మీద, విశ్వాసములో ఆయన ఉన్నాడనియు, ఫలము దయచేయువాడనియు, దర్శనములు దయచేయువాడనియు, ఆయన వాగ్దానం ఇచ్చువాడనియు, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చువాడనియు నీవు నమ్మవలెను కదా. హల్లెలూయా. కొన్ని సందర్భాలు బైబిల్లో అండి, కొన్ని సందర్భాలు వాళ్ళ చేతుల్లో, మన చేతుల్లో బైబిల్ ఉంది. యేసయ్య వచ్చాడు, అద్భుతాలు చేశాడు, సూచక కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఎందరో జీవితములలో మన చుట్టూ అనేకమైన అద్భుతాలు, టీవీలలో అద్భుతాలు, సాక్ష్యాలలో అద్భుతాలు, దేవుడు ఇక్కడ జరిగించిన సాక్ష్యాలు అన్నీ మనం వింటున్నామా? హల్లెలూయా. ఇవన్నీ లేనప్పుడు గమనించండి, అసలు యేసును, దేవుణ్ణి గురించినటువంటి మాటలు కూడా సరిగా లేనటువంటి సమయములలో విశ్వాసమును కాపాడుకున్నటువంటి యోధులు ఉన్నారండి. వాళ్ళ ఎదుట వాళ్ళకు ఎలాగనంటే వాళ్ళ చేతులు పట్టుకొని, అయ్యా ఎలాగ ఉన్నావయ్యా అని అడగాలనిపిస్తుంది పరలోకానికి పోయిన తర్వాత. హల్లెలూయా. ఎలా అనిపిస్తుంది అనమాట. అంత నమ్మకం ఎలాగ ఉంచావు నువ్వు? అటువంటి విశ్వాసపరులు ఇప్పుడుంటే భూమిని తలకిందులు చేసేస్తారనిపిస్తుంది. హల్లెలూయా. అర్థం అవుతున్న దేవుని యొక్క అంత విశ్వాసపరులు అన్ని కష్టములలో, అన్ని ఆవేదనలు, అన్ని వేదనలలో వాళ్ళ ప్రయాణములు సాగుతూ ఉంటున్నా ఎంతగా వారు దేవుని కొరకు నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు, బైబిల్ అనేదే లేదు వాళ్ళకి. ఎక్కడుంది బైబిల్? ఉందా వాళ్ళకి? అబ్రహాముకు ముందు బైబిల్ ఉందా? హనోకుకు ముందు బైబిల్ ఉందా? నోవాహుకు ముందు బైబిల్ ఉందా? లేదు. అసలు పేపరే లేదు. హల్లెలూయా. పేపరే లేదు. ఇంకేంది వాళ్ళు రాసేది? ఉన్నదా? లేదు. ఏమీ లేదు. అబ్రహాము తర్వాత 430 సంవత్సరాలకు మళ్ళీ వాళ్ళు చాలా సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి 430 సంవత్సరాల తర్వాత వారి ప్రయాణంలో మధ్యలో ఎప్పుడో దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. అంతవరకు ఎక్కడ ఉంది దేవుని వాక్యం వాళ్ళకి? వాళ్ళ హృదయములో ఎక్కడున్నది? అది కూడా దేవుడు అప్పుడప్పుడు మాట్లాడిన మాటలే, ఇంకేం లేవు. అక్కడెక్కడో అబ్రహామా అదిగో నేను చూపించే దేశానికి రా, అనోకు పద వెళ్ళిపోదాం పద. హల్లెలూయా. నోవాహు అదిగో కట్టు ఒకటి, ఒక మాటే, ఎక్కువ మాటలు ఏమి ఉండవు. వాళ్ళ మాటలను పట్టుకుని అండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. నోవాహు జీవితం చూసుకుంటే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ రాసిన పత్రిక అదే అధ్యాయంలోనే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు, గట్టిగా చెప్పండి ఏమున్నది నెక్స్ట్? చూడని. హల్లెలూయా. ఏముంటున్నది? అది వరకు, పక్కన వాళ్ళతో చెప్దాం, అది వరకు చూడని. అమ్మా అయ్యా, ఎన్ని అద్భుతాలు చూస్తున్నావు, ఎన్ని సాక్ష్యాలు వింటున్నావు, ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి, ఎన్ని అద్భుతాలు జరుగుతుంటున్నాయి, అయినా విశ్వాసమా? ఇంకా అపనమ్మిక, ఇంకా దేవుని రాజ్యంలో కన్నీరా. దేవుడు నాకు చెయ్యలేదు, నాకు కాలేదు, నాకు జరగలేదు, వాళ్ళకి జరిగిపోతా ఉంది, నాకు అవ్వడం లేదే. హల్లెలూయా. ఇక్కడ ఏమున్నది? అది వరకు చూడనే. హల్లెలూయా. బైబిల్ అంటున్నది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి, దేనిని బట్టి అతను నమ్ముకున్నాడు? దేవుని పైన విశ్వాసమును బట్టి అతని జీవితాన్ని సాగించాడండి. బాగా గమనించండి. సపోజ్ మనమే నోవాహు టైంలోకి వెళ్దాం. దాదాపుగా అది ఎప్పుడు జరిగింది అంటే, ఆదాము నుంచి 1650 సంవత్సరాలు, 1650 సంవత్సరాలు అయింది ఆదాము అప్పటికి పుట్టి మరణించేసి ఉంటాడు అప్పటికి ఆదాము కూడా. అంటే ఎందుకంటే ఆదాము 900 చిల్లరలో చనిపోయాడు. అతని తర్వాత అతని కుమారుడు మెతుషెలా వరకు అలాగ సాగింది. మెతుషెలా కూడా అప్పటికి ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చిన సమయం అన్నమాట అంచనా ప్రకారం. బాగా గమనించండి. మెతుషెలానే బైబిల్ అంతటిలో ఎక్కువగా 969 సంవత్సరాలు అనుకుంటారు బ్రతికినటువంటి వ్యక్తి ఆయన. ఎన్ని సంవత్సరాలు? హల్లెలూయా. బైబిల్ అంతా నేను కొద్దిగా దాని మీద ధ్యానం సాగిస్తున్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మీరు చూడొచ్చు. దేవుడు వచ్చాడు, నోవాహు దగ్గరికి వచ్చి, నోవాహా, భూమి మీద పాపం ఎక్కువైపోయింది, నేను మొత్తాన్ని అంతా కూడా తుడిచిపెట్టేయాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కనివే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు, కాబట్టి నీ కుటుంబాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను. నీ కుటుంబం కొరకు ఒక ఓడ నువ్వు సిద్ధపరచుకో. హల్లెలూయా. బాగా గమనించండి, బైబిల్ చెబుతాది
ఆ దినములలో వర్షం లేదంట. ఏంటి? వర్షం చూడడమే కష్టం, అక్కడ వర్షమే లేదు, బాగా వర్షము లేదు, అక్కడ పరిస్థితులు ఏవి కూడా అనుకూలముగా లేవు. దానికి తోడు అప్పట్లో జనాభా ఎంత ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు? గెస్ చేయండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు భూమి మీద జనాభా? ఎవరైనా చెప్పగలరా? గట్టిగా చెప్పండి. 800 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలోనే 150 కోట్ల మంది ఉన్నారు. మందే ఇప్పుడు హైయెస్ట్. చైనాను దాటేసినాం మనం. హల్లెలూయా, చైనాను దాటేసాం. వేరే ఓకే, ఎంతమంది ఉండొచ్చు మీ లెక్క ప్రకారం? 1 కోటి. హల్లెలూయా, 1 కోటి. నేను కూడా అలాగనే అనుకున్నా, ఎంత ఉంటారులే. ఎందుకు ఈ కంక్లూజన్కి వచ్చానంటే 50 లక్షలు 1 కోటి అనే కంక్లూజన్ నేను ఎందుకు వచ్చాను అంటే, ఏసయ్య టైంలోనే జనాభా భూమి మీద ఎంత అని వెబ్లో నేను సెర్చ్ చేసి మీరు చేయండి, 40 కోట్ల మంది అని చూపించింది. ఎంతమంది? అది ఎన్ని సంవత్సరాలు? ఆదాము తర్వాత ఎన్ని వేల సంవత్సరాలకి? అది 4000 సంవత్సరాలకి. 4000 సంవత్సరాలకి హల్లెలూయా ఎంత అని చూపించింది? అది 40 కోట్ల మంది. 1900 సంవత్సరం వరకు బాగా గమనించండి, ఒక 100 సంవత్సరాల వరకు కూడా, ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా భూమి మీద జనాభా ఎంత అంటే కేవలం 200 కోట్ల వరకే. ఎంత? కేవలం 100 సంవత్సరాలలో మాత్రమే. ఎంత? 100 సంవత్సరాలలో మాత్రమే మనం ఎంతకు చేరుకున్నామంటే 800 కోట్లకు చేరుకున్నాం. 600 కోట్ల మంది. 100 సంవత్సరాలలో ఎంతమంది జనాభా? 600 కోట్ల మంది. 200 కోట్ల మంది నుంచి 800 కోట్ల మందికి పెరిగిపోయాం కేవలం 100 సంవత్సరాలలో. ఇంకొక 100 సంవత్సరాల్లో ఎంతమంది ఉంటాం మనకు తెలియదు, ఇంకా మళ్ళీ గూగుల్ని అడగాలి. ఇంకా హల్లెలూయా చెబుతున్నాను. సో ఈ లెక్కన బాగా ఆలోచించండి, ఎంతమంది ఉండొచ్చు 1650 సంవత్సరాలలో? ఆలోచించుకోండి, బాగా ఆలోచించండి. ఆ దినాలలో మరణం చాలా ఆలస్యం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మనం మరణిస్తున్నాం? 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల లోపల. నోవాహు సమయం తర్వాత, అబ్రహాము సమయం నుంచి కూడా, నోవాహు తర్వాత దేవుడు ఏమన్నాడంటే మనుషుని యొక్క ఆయుష్ను ఆయన తగ్గించేశాడు. ఎంత? 120 సంవత్సరాలుగా అది తగ్గిపోయింది. ఇప్పుడు ఎంతకు పోయింది? అది 100 సంవత్సరాలు అనుకోవడం. నిండు 100 ఏళ్ళు బాపతి దేశాలైన ఆయన అనేటువంటి మాటలు వచ్చేసాయి. ఓకే, అంటే ఇప్పుడు 1000 సంవత్సరాల వరకు బ్రతికేటువంటి సమయములో 1500 1600 సంవత్సరాలు ఎంతమంది జనాభా ఉండొచ్చు? బాగా ఆలోచించండి. నాకైతే ఆ ఒక లెక్క తీసుకుంటూ వచ్చాడు. కేవలం 70 మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 400 సంవత్సరాలలో వారు 70 మంది నుంచి 20 లక్షల మందికి చేరారు. హల్లెలూయా. ఆ రేషియోని తీసుకుంటే కనీసం తీసుకుంటే అదే లెక్క ప్రకారము ఈ యొక్క నోవాహు సమయంలో ఉన్నటువంటి జనమును 1600 సంవత్సరములలో లెక్కించుకుంటే దాదాపుగా 1000 కోట్ల మంది జనాలు ఉన్నారని చెప్తుంది. ఎంతమంది? మీరు సెర్చ్ చేయండి, నేను ఏదో ఊరికి చెప్తున్న మాటలు కాదు. 1000 కోట్ల మంది జనాలు అని. ఒకవేళ ఇట్ ఈస్ ఇన్ ద వెబ్, గూగుల్లో అలాగుంటుంది. 1000 కోట్ల మంది జనాలు. ఆ లెక్కన ఎందుకు? దేవుడు వారిని ఎక్కువగా దీవించాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు బహుగా వృద్ధి చెందడంతో ఫరో రాజు ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళని చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే అందరికంటే జనాభా వాళ్ళది ఎక్కువైపోతా ఉంది. పోనీ ఆ లెక్క వద్దు. కనీసము సాధారణమైన ఇప్పుడున్న రేషియో, ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉంటున్నదో, మానవులు ఏ విధంగా ఇప్పుడున్నటువంటి జనసంఖ్య ప్రకారము ఎంత పెరుగుతుంటున్నదో ఈ 2000 సంవత్సరాలలో లెక్క వేసుకుంటే, ఈ లెక్క ప్రకారం వేసుకుంటే 150 కోట్ల మంది జనాల వరకు తేలుతారంట. అప్పట్లో ఎంతమంది? 150 కోట్ల మంది వరకు భూమి మీద. హల్లెలూయా. అర్థమవుతున్నారా నేను చెబుతున్న మాటలు? ఎందుకంటే ఏది కూడా క్లియర్గా లెక్క లేదు. ఇశ్రాయేలు పెరిగినటువంటి రేషియో ప్రకారం చూసుకుంటే 1000 కోట్ల మంది. అదే అలాగా కాకోకుండా సాధారణంగా ఇప్పుడున్న లెక్క ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చూసుకుంటే 150 కోట్ల మంది వరకు జనాభా ఉంటుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. నేను చెబుతున్న మాటలు కాదు ఇవి. ఎవరు? వాళ్ళు లెక్క వేశారంటే. ఎందుకంటే ఆ దినాలలో లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. పిల్లల్ని కూడా 10 మందిని కనేటువంటి వారు. మీరు కావాలంటే ఇప్పుడు నోవాహుకి ఎంతమంది కుమారులు? 3. షేము, హాము, యాఫేతు. ఇలా 3కి మళ్ళీ తీసుకుంటే ఒకరికి 7 మంది 8 మంది, ఒక్కొక్కరికి 7 మంది 8 మంది. వాళ్ళకు పెళ్లిళ్ళు అయ్యేదే 100వ సంవత్సరంలో అట్లా ఉంటుందో ఏమో అనిపిస్తున్నది.
తెలియదు, ఎప్పుడవుతున్నదో క్లారిటీగా బైబిల్లో అయితే లేదు. కానీ సో వాళ్ళకి వివాహం ఎప్పుడైనా కూడా పిల్లలు మాత్రము 120 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టారు, 130 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టారు, 150 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టారు అని చెప్పి కొన్ని చోట్ల బైబిల్లో రాయబడి ఉంటున్నది. ఈ లెక్క ప్రకారం తీసుకున్న 100 కోట్ల మంది పైననే జనాలు ఉన్నారంట. హల్లెలూయా. మనం ఏంటంటే మనము ప్రస్తుతం ఉన్న లెక్క, గతంలో ఉన్న లెక్కను చూసుకుంటాం. కానీ ఆ యొక్క జల ప్రవాహము కంటే ముందున్నటువంటి లెక్క, ఇంతమంది జనాభా మధ్య, పాపముతో కూడుకున్నటువంటి వారి మధ్య ఎవరయ్యా నీతిమంతులుగా దేవునికి కనపడ్డాడు అని అంటే 100 కోట్ల మంది జనాభాలో ఒకే ఒక్కడు. హల్లెలూయా. ఒకే, హల్లెలూయా. ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడంటే వెళ్తున్నాడు, చెక్కలను తీసుకుంటున్నాడు, పడవను మొదలు పెట్టాడు కట్టడానికి. నోవాహా ఏం చేస్తున్నావు? పడవ కడుతున్నా. ఎందుకు అని అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు చెప్పాడు సముద్రం లేకపోతే వర్షం అనేది కురియబడుతూ ఉంటున్నది, మొత్తం భూమి మీద ఉండే వాళ్ళందరూ చనిపోబోతుంటున్నారు, కాబట్టి పడవ కట్టుకోమన్నాడు దేవుడు అని అంటే పక్కున నవ్వి, బుద్ధి ఉందా, తెలివి ఉందా? మనం వర్షమే చూడడం కష్టము, మేమందరం చచ్చిపోతాం, నువ్వు బతికిపోతావా? ఏమండి, విశ్వాస ప్రయాణం ఇదే కదా. అది వరకు చూడని సంగతులను, అది వరకు వినని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడిన వాడై నోవాహు నువ్వు పడవను కట్టు అని అంటే ఇంతవరకు వాళ్ళు సరిగా నదులను, వర్షాలనే చూడలేదు, సముద్రాలనే చూడలేదు వాళ్ళు సరిగా. అటువంటి వ్యక్తి దగ్గర కూర్చి పడవను కట్టు అంటే ఇంతవరకు అంతవరకు పడవే లేదు. హల్లెలూయా. ఏమైపోయింది పరిస్థితి? అటువంటి వాక్యము లేదు, బైబిల్ లేదు, విశ్వాసపరులు ఎవరు లేరు, సంఘము లేదు, చర్చి లేదు, ఎవరు లేరు. బలపరచడానికి. అయ్యో 10 మంది వచ్చి ఒక 10 మాటలు అతడు విన్నటువంటి సత్యము కొరకు నిలబడినప్పుడు 10 మంది 10 మాటలు అన్నప్పుడు మేము చచ్చిపోతామో నువ్వు మాత్రమే బతికిపోతావా? నీకు ఎవరు చెప్పారో గాలి మాటలు వినింటావులే. లేకపోతే ఆ సమయంలో అతడు కడుతూ ఉంటున్నప్పుడు అనేకులు తన కుమారులను చూచి నవ్వినటువంటి వారు, అవమానించిన వారు, గేలి చేసిన వారు ఎంతమంది? 120 సంవత్సరాలు కట్టాడు ఆయన ఆ పడవని. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలలో ఎన్ని మాటలు అతను అనుభవించుంటాడు, ఎంతమంది అతన్ని పిచ్చివానిలాగా చూసుంటారు. హల్లెలూయా. లోకములో ఉన్న వారికి దేవుని యొక్క రాజ్యము పిచ్చిగానే కనబడుతుంది. విశ్వాసములో ప్రయాణము చేయుచున్న వానికి లోకములో ఉన్నటువంటి వారు చూచినప్పుడు అది వెర్రిగానే కనబడుతుంది. హల్లెలూయా. స్టిల్ హి బిలీవ్డ్. అన్ని పరిస్థితులు, అన్ని ఆటంకములు, అన్ని ఇరుకులు వస్తూ ఉంటున్నా తన యొక్క జీవనము, తన పరిస్థితిని అంతటిని చూసుకుంటున్నాడు, రోజు వెళ్తుంటున్నాడు. ఒకనొక రోజున భార్య అడిగిండొచ్చు, లేకపోతే పిల్లలు అడిగిండొచ్చు, అయ్యా ఏంటిది అని. వాళ్ళ నాన్న కాబట్టి భయముతోనో ఏదో విధేయతతోనో చేయాలని కుమారులు బహుశా చేసిండొచ్చు. రికార్డెడ్గా ఏమీ లేదు బైబిల్లో అయితే. కానీ ఏమైంది? హల్లెలూయా. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, బంధువులు కావచ్చు, అందరూ కావచ్చు, లేకపోతే పిల్లనిచ్చినటువంటి మామలు కావచ్చు, ఏం చేస్తున్నారు? మీ గురించి అందరూ వెర్రిగా అంటున్నారు. నువ్వు యేసుని వెంబడిస్తుంటున్నావా? కులమును మార్చుకుంటున్నావా? మతమును మార్చుకుంటున్నావా? దిగిపోయినావా? నీ పిల్లలకు పెళ్లిళ్ళు కావు, నిన్ను మతంలో నుంచి, కులంలో నుంచి వేలేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు పెళ్లిళ్ళు కావంటే పాస్టర్ గారు వెళ్ళిపోతాను నేను మా వాళ్ళ దగ్గరికి. మా కులంలో నుంచి వెళ్ళేసినారు, ఎవరు మా ఇంటికి రావట్లేదు, ఏ ఫంక్షన్లకు పిలవట్లేదు, నేను వెళ్ళిపోతా. పాస్టర్ గారు యేసుని నమ్ముకున్నందుకు నన్ను చిన్న చూపు చూస్తున్నారండి, నన్ను అవమానిస్తుంటున్నారండి, నా ప్లేట్ పక్కన పెడుతున్నారండి, అంటరాని వాడిలాగా నన్ను చూస్తున్నారండి. హల్లెలూయా. ఏమండి, అది వరకు చూడని సంగతులను మనమైతే చూస్తున్నాంలేండి, మనమైతే అనుభవిస్తుంటున్నాం. అయినప్పటికీ ఎటువంటి విశ్వాసపు జీవితమును మనము కలిగి ఉంటున్నాము. హల్లెలూయా. బాగా గమనించండి, బాగా గమనించండి. అబ్రహాము జీవితం దగ్గరికి వద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. అన్యాయముగా నీతి కొరకు, యేసు కొరకు నీవు హింసింపబడుతున్నావా? చెడు మాటలలో అన్ని జంతువులు వచ్చి ఆ పడవనెక్కాయి. ఆ పడవ మూయబడింది. ఆ యొక్క ఓడ యొక్క తలుపులు మూయబడిన తర్వాత వర్షము ప్రారంభమైనప్పుడు అప్పుడు వచ్చి తలుపులు కొడుతున్నారు అందరూ. అప్పుడు వచ్చి నీళ్ళు కాళ్ళ వరకు వచ్చేసాయి. అప్పుడు అంతవరకు చూశారు, అమ్మో ఏ రోజు నోవాహు చెప్పినట్టు జరుగుతూ ఉంది అనుకున్నారు. మోకాళ్ళ వరకు వచ్చాయి. మోకాళ్ళ వరకు రాగానే వెళ్ళారు, అమ్మో ఏదో అయ్యేటట్లుంది, కనీసం ఆ పడవలోకి ఎక్కుదామని డోర్ కొట్టారు. డోరు నోవాహు తెరవడానికి వెళ్ళాడేమో బహుశా. ఏది? దేవుడు తాళం వేసేసాడు. దేవుడు
ముగించేశాడు. దేవుడు ముగించేశాడు. అందరితో నేను పంచుకుంటున్నాను. సమయం ఉంటుండగా దేవుని రాజ్యము కొరకు, సమయం ఉంటుండగా దేవుని పిలుపు కొరకు, సమయం ఉంటుండగా నీ కొరకు వాగ్దానము చేయబడిన దాని కొరకు నీ జీవితకాలమంతయు నీ ప్రయాణము చెయ్యి. దేవునిని నమ్ముకుని, దేవునిని హత్తుకుని ఆయన కొరకు నువ్వు ముందుకు సాగు. ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, మనుషులు ఎంతగా నిన్ను వేధించినా, కులమని, మతమని, పేరని, ప్రతిష్ట అని చెప్పి, మర్యాద అని చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టినా బాగా గమనించు. దేవుని కొరకు నువ్వు నిలబడుట నేర్చుకున్నాము. దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నిన్ను ఆయన, ఈ లోకమంతయు నాశనం వచ్చినా నిన్ను మాత్రమే పైకి నోవాహు వలె ఆయన తన యొక్క ఓడలోనికి పిలుచుకొని వెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నాడు. అది వరకు చూడని సంగతులను ఆయన నమ్మాడు, విశ్వసించాడు, దాని కొరకు వెళ్ళాడు. విశ్వాస జీవితం అంటేనే చూడక నమ్మటము. విశ్వాస జీవితం అంటేనే వినకుండా నమ్మడము. డైరెక్ట్గా ఈ లోకంలో మనుషులు ఈ లోకంలో చెప్పేటువంటివి కాదు, దేవుడు చూపించినవి చూడడము, దేవుడు వినిపించినవి వినడము. మనకు దేవుని రాజ్యంలో నివసించుట అనేటువంటి ఈ యొక్క అంశములలో మనం పంచుకున్నవే. దేవుని రాజ్యంలో వినుట, దేవుని రాజ్యంలో చూచుట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, నోవాహు ఏమంటున్నాడు తెలుసా? నీకు బుద్ధి ఉందా, వేరుందా అంటే నాకు లేదు, దేవుడు చెప్పిండేదానే నేను నమ్ముతున్నాను. ఏమొస్తుంది? వర్షం వస్తుంది. రాదు అని అంటే లేదు, దేవుడు చెప్పాడు వస్తుంది. అదే ఒప్పుకోలు నోవాహు తను చేశాడు. అందరికీ ప్రకటించుకు 120 సంవత్సరముల పాటు. ఎన్ని సంవత్సరాలు? 12 రోజులు పట్టుమని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒప్పుకోలేకపోతున్నాం మనము. ఒక సంవత్సరం ఆలస్యం అయ్యేసరికి, ఒక 6 నెలలు ఆలస్యం అయ్యేసరికి, ఒక 6 సంవత్సరాలు ఆలస్యం అయ్యేసరికి, ఒక 10 సంవత్సరాలు ఆలస్యం అయ్యేసరికి మనం ఏం చేస్తున్నామో తెలుసా? వదిలేసావు దేవా, మమ్మల్ని వదిలేసావు, అయిపోయింది, మర్చిపోయినావు, అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి వద్దామండి. అబ్రహాము ఇంకా విచిత్రమైనటువంటి జీవితం, అతని పరిస్థితి, అతని యొక్క పరిస్థితులలో. అబ్రహాము 8వ వచనం, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు ఏమండి? నోవాహు విషయంలో చూచుట, అబ్రహాము విషయంలో పిలువబడినప్పుడు. ఎలాగా? పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. అబ్రహాము అది వరకు చూడని సంగతులను దేవుని చేత చూచిన వాడై, అబ్రహాం అయితే అది వరకు వినని సంగతులను, అది వరకు జరగని సంగతులను పిలువబడిన వాడై, పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆమేన్. అందరూ ఆదికాండం 12వ అధ్యాయం దగ్గరికి రావాలి. మొదటి వచనం, యెహోవా దేవుడు చెబుతున్నాడు అబ్రహాముతో. అప్పటి వరకు అతని పేరు అబ్రాము, తర్వాత మళ్ళీ అబ్రహాముగా అతని పేరును మారుస్తాడు. అబ్రాము అతని పేరు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదమునుగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవించెదను, శపించు వారిని నేను శపించెదను. హల్లెలూయా. ఏం చెప్తున్నాయి దేవుని మాటలు? విన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పగానే విన్నప్పుడు అబ్రాము యొక్క పరిస్థితి, స్టేటస్ ఏంటో తెలుసా అండి? మంచి ధనవంతుడు. ఏంటి? దేవుడు అతని దగ్గరికి రాకమునిపే, అతన్ని పిలవకమునిపే అతడు ధనవంతుడు. బిజినెస్ ఉన్నాయి ఆయనకి. చరిత్రకారులు చెప్తారు ఆయన ఏ బిజినెస్ చేసేవాడనంటే విగ్రహాలను, స్కల్ప్చర్, నా నోరు తిరగడం లేదు, సో విగ్రహాలను, వస్తువులను తయారు చేసేటువంటి వాడు. హల్లెలూయా. అండ్ అతడు ఉన్నటువంటి గ్రామము పేరు, ఆ పట్టణం పేరు, గ్రామం పేరు ఏంటనంటే ఆ ఊరి పేరే ఊరు. ఏంటది? ఊరు. సొంతూరు. అది సొంతూరులో అతనికి ఇండ్లు ఉండవా? ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉండరా? ఉన్నారు. బంధువులు లేరా? ఉన్నారు. ఆస్తి లేదా? పెద్ద ఆస్తిపరుడు ఆయన. హల్లెలూయా. 300 మంది పైన ఆయన ఇంట్లోనే పుట్టారు. 300 మంది ఏంటంటే ఇద్దరు కలిసి 100 గొర్రెల్ని, 100 మేకల్ని నడపగలరు. 100 మంది, ఆ లెక్కన 300 మంది అతన్ని ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళంటే ఎంతమంది ఆలోచించండి మీరు. అవునా? గొర్రెలు కాచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే 100 మందికి ఎంతమంది ఉండాలని అంటే ముందర ఒకరు వెనకల ఒకరు ఖచ్చితంగా ఉండాలన్నా, కనీసం 100 మందికి ఇద్దరన్నా. ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? 300 మంది. ఇంకా ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలో, ఎన్ని మేకలో, ఎన్ని గోవులు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయనకు మంచి బిజినెస్. ఆ దినాలలో సూపర్ బిజినెస్. అది ఇప్పటికీ సూపర్ బిజినెస్సే కదా. విగ్రహాలను తయారు చేయుట, వస్తువులు తయారు చేయుట, ఇవన్నీ కూడా ఏంటి? మంచి బిజినెస్, మంచి ఆదాయం. హల్లెలూయా. ఫ్యామిలీ అంతా ఉంది, ఇండ్లు అన్నీ ఉన్నాయి, మంచి పేరు అనేది అతనికి ఉన్నది. కరువు లేనటువంటి చోట అతను ఉన్నాడు. అంతే, కరువు లేనటువంటి చోట ఉన్నాడు. అతనికి ఉన్నది ఏ లేదు, ఒకటే తక్కువ, కుమారుడు, సంతానం లేదు, అంతవరకే. అన్నీ హ్యాపీగానే జరిగిపోతుంటున్నాయి, ఏ కొదవ లేదు, అన్నీ హ్యాపీగా జరిగిపోతుంటున్నాయి. ఆ టైంలో దేవుడు వచ్చి
ఆ టైంలో దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, అబ్రాహమా నువ్వు నాతో పాటిరా, అబ్రామ్ నువ్వు నాతో పాటిరా, నేను ఒక చోటుకు చూపిస్తాను, ఆ చోటుకు నువ్వు వెళ్ళాలి. నా మాటను నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు భూమిని ఇస్తాను. ఏంటి? నీకు భూమిని ఇస్తాను, నిన్ను గొప్ప సంపన్నునిగా చేస్తాను, ఆ తర్వాత నిన్ను గొప్ప సంతానముగా నిన్ను విస్తరింపజేస్తాను అని ఒక మాట విన్నాడు. హల్లెలూయా. ఆ మాట విన్న తర్వాత బాగా ఆలోచించండి. హీఈస్ ఇన్ వెరీ 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 వెల్తియెస్ట్ ప్లేస్. అతను ఉన్నటువంటి స్థానము, అతను ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటిదంటే సర్వ సంపన్నతలో, సర్వ ఐశ్వర్యములలో ఆల్రెడీ అతను ఉన్నాడు. ఏ కొదువ ఆయనకు లేదు. ఇప్పుడు బైబిల్ చెబుతున్నది, దేవుడు వచ్చి పిలిచాడంట. పిలవగానే అతను ఏం చేస్తున్నాడంటే పోవాలనుకుంటున్నాడు. ఎక్కడికి అని తనను తాను ప్రశ్నించుకుంటే దేవుడు నడిపించే చోటుకి వెళ్ళాల్సినటువంటి పేరు ఏ చోటు అని అంటే అబ్రహామును అప్పుడు అడిగితే ఏమో నాకు తెలియదు. హల్లెలూయా. నిన్ను పిలిచినటువంటి దేవుని పేరు ఏంటి అని అడిగితే ఏం పేరు చెప్తాడు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏ దేవుడు నిన్ను పిలిచాడయ్యా అని అతన్ని అడిగితే ఏం పేరు చెప్తాడు? హల్లెలూయా. ఏం పేరు చెప్తారు చెప్పండి ఆ దేవుని పేరు? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అది కూడా చెప్పలేడు. మోసే దగ్గరకు వచ్చినప్పుడే దేవుడు తన పేరును బయటపెట్టాడు, యెహోవా అనే పేరు. మోసే సమయంలో అంతవరకు యెహోవా పేరు బైబిల్లో రాయబడినప్పటికీ కూడా యెహోవా అనేటువంటి పేరు మొట్టమొదటిగా మోసే దగ్గర మాత్రమే అతనికి వినిపింపబడినది. అంతవరకు యెహోవా అనే పేరు బైబిల్లో రాయబడినప్పటికీ, ఎందుకంటే రాసినది మోసే కాబట్టి, పంచకాండములను రాసినది మోసే కాబట్టి దేవుని అనేటువంటి పేరు, దేవుడు అనేటువంటి చోట యెహోవా అనేటువంటి పేరు పెట్టుకుంటూ వచ్చాడు. కానీ అబ్రహాము వరకు కూడా దేవునికి పేరు లేదు. ఓన్లీ గాడ్ అంతే, సృష్టికర్త అంతవరకే, ఎల్ షదాయ్ అంతే, ఇంకంతకాడికి ఏ లేదు. తర్వాత అనేకమైన పేర్లు, యెహోవా ఈరే, యెహోవా రాఫా, నేను ఈ విధంగా ఆయన వివరించుకుంటూ వచ్చాడు. కానీ బాగా గమనించండి, మోసే సమయం వరకు తన పేరును ఆయన ప్రత్యక్షపరచలేదు. హల్లెలూయా. అందుకనే ఎవరైనా వచ్చి ఎవరి దేవుడయ్యా అని పొరపాటున యాకోబుని అడిగినా, యేసేపుని అడిగినా, ఇస్సాకుని అడిగినా అబ్రహాం దేవుడయ్యా, ఇస్సాకు దగ్గరికి వచ్చి అడిగితే ఎవరి దేవుడు అని అంటే మా నాన్న దేవుడు అబ్రహాము దేవుడు. హల్లెలూయా. యాకోబు దగ్గరికి వచ్చి అడిగితే మా నాన్న దేవుడు ఇస్సాకు దేవుడు అబ్రహాము దేవుడు. యేసేపు దగ్గరికి వచ్చి ఏ దేవుడు అని అడిగితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? బైబిల్ అదే చెబుతున్నది. మీరు కావాలంటే స్టడీ చేయండి, మీకు తెలుస్తుంది. అందుకనే లేకపోతే మోసే దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరు నువ్వు అని అడిగితే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఎందుకు చెబుతున్నాడు అని అంటే వారందరూ విశ్వాసంతో వెళ్ళారు. మోసే ఇదిగో నేను ఎవరు అని అడిగితే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అప్పుడు ఆయన తన పేరును బయలుపరిచాడు. అలే ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని. హల్లెలూయా. ఆలోచిస్తుంటున్నారా? అంతవరకు ఎవరు అని అంటే అబ్రహాం దగ్గరికి వెళ్తే దేవుడి పేరు ఏం పేరు అని అంటే ఏమో అనేటువంటి పరిస్థితి. ఏం జరిగింది? నేను విన్నాను. ఏమన్నాడు ఆయన? విన్నాను. ప్రయాణమయ్యాడు. తన సర్వ సంపదను వెంట పెట్టుకుని, తల్లిదండ్రులను వెంట పెట్టుకుని, తన యొక్క అన్నదమ్ములను, తన యొక్క తమ్ముని కుమారుని వెంట పెట్టుకుని ప్రయాణమయ్యాడు. ఆ గుంపునంతా చూసి అంత పెద్ద గుంపు, అంత పెద్ద సంపద, అంత పెద్ద మనుషులు, అంత పెద్ద అందరూ పోతూ ఉంటే ఆ ఊరి నుంచి దేవుడు చూపించేటువంటి చోటికి పోతున్నప్పుడు వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్తూ ఉంటే ప్రతి ఊర్లోనే ఆగుతారు కదా, అంత పెద్ద వాళ్ళకి నీళ్లు కావాలా, తినాలా, వంట చేసుకోవాలా, ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి ఆగాల్సిందే. ఆగిన ప్రతి చోట ఏదో ఒక ఊరి దగ్గర ఆగుతారు. ఎవరయ్యా ఆయన అంటే అబ్రాము. యా ఊరు అని అంటే అయింది పలానా ఊరు. ఏమైంది ఆ ఊర్లో అంటే ఏం లేదయ్యా బాగుంది. కరువు వచ్చిందా? కరువు రాలా. హల్లెలూయా. కరువు రాలా. ఏమన్నా అక్కడ ఏమైనా దండయాత్రలు జరిగాయా అని అంటే ఏం జరగలేదు. యుద్ధాలు జరిగాయంటే మరి ఎందుకు పోతున్నారు అని అంటే హల్లెలూయా. దేవుడు పిలిచాడంట, ఆయన వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేవుడు? ఆయన్నే పోయి అడుగుపో. హల్లెలూయా. ఏ దేవుడు అని అంటే ఏమో మాకు తెలీదు. ఎవరు దేవుడు అని అంటే బహుశా అక్కడి నుంచే ప్రారంభమైందేమో. అబ్రహాం దేవుడు. అబ్రహాము దేవుడు ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడండి. అబ్రహాము దేవుడు అని పిలిపించుకో, బైబిల్ చెబుతున్నది అబ్రహాము దేవుడు అని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. నీ దేవుడు నా దేవుడు. నీవు నీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు, మహత్కార్యము జరిగినప్పుడు, వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు అద్భుత కార్యము, నీవు నమ్మిన దేవుడే నీకు అద్భుత కార్యము చేశాడు అన్నప్పుడు దేవుడు ఎంతగా ఇష్టపడతాడు. హాస్పిటల్లో అద్భుతం జరిగినప్పుడు, నీ అప్పుల బాధలు తొలగినప్పుడు, నీ బంధువులు నీవు ఎదుగుట చూచినప్పుడు, హల్లెలూయా, నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు, అద్భుతము జరిగినప్పుడు, నీవు నమ్మినటువంటి దేవుడే నీకు అద్భుతము చేశాడు అని చెప్పినప్పుడు, ఆమేన్. అటువంటిదే. వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కరువు వచ్చిందా? రాలేదు.
సమస్య ఉందా? లేదు. అప్పులున్నాయా? లేదు. శత్రువులు వచ్చారా? లేదు. భూములు లేవా? ఉన్నాయి. ఇండ్లు లేవా? ఉన్నాయి. సంపద లేదా? ఉన్నది. మరి ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఏమో మాకు తెలీదు. అబ్రహాం దగ్గరికి వెళ్తే లేదు, దేవుడు నాతో మాట్లాడినాడు, నేను వెళ్తున్నాను అంతే. అంతే. ఇంకా కొంచెం ముందుకు పోతే అబ్రహాముగా మార్చారు ఆయన పేరుని. ఏం పేరు? దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? అనేక జనములకు తండ్రి. ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకొకటి అడిగాడు, ఎవరయ్యా ఈయన అంటే ఆయన పేరు దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అని అంటే అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి. ఎంతమంది పిల్లలు ఈయనకి? హల్లెలూయా. అర్థమవుతున్నా? ఎంతమంది ఈ ఏరి పిల్లలు ఏరి ఎంతమంది అయ్యా ఈయనకి సంతానము అని పక్కన ఉన్న వాళ్ళు చూస్తే ఈయనకి ఎంతమంది సంతానము? హల్లెలూయా. హి బిలీవ్డ్. ఆయన నమ్మాడు, విశ్వసించాడు, నమ్మకం ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది నమ్మకము పైన, విశ్వాసము పైన వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అది వరకు చూడని సంగతులను నోవహు తన కనుల ద్వారా చూశాడు. అది వరకు వినని సంగతులను అబ్రహాము తన చెవుల ద్వారా దేవుని చేత విన్నాడు. ఆ నమ్మకముతోనే దేవుడు ఇప్పుడు ఈ దేవుడు నీకు వాగ్దానము చేసినది. ఇంకొక మాట చెప్తున్నా, నోవాహును పిలిచిన దేవుడే నిన్ను నన్ను పిలిచాడు. అబ్రహామును పిలిచినటువంటి దేవుడే నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. నీది సాధారణమైన జీవితము కాదు. యువర్ లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించుట కొరకు, విశ్వాసకరమైన జీవితము. లోకము ఒక వైపున ఉంటే ఇంకొక వైపున ప్రయాణము చేసేటువంటి జీవితము కొరకే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్. నీ యొక్క జీవితము కూడా వారి జీవితము వలె పిలువబడి ఉన్నది. ఇప్పుడు ఏమి చేయాలి దేవుని యొక్క బిడ్డగా? మన క్రైస్తవ జీవితం అనేది మన జీవితంలో, మన ప్రయాణంలో అన్ని రోడ్లు కలిసి ఉన్నాయి. మన ప్రయాణంలో ఎగుడు దిగుడు రోడ్లు ఉన్నాయి, వంకరలు ఉన్నాయి, టింకర్లు ఉన్నాయి, మలుపులు ఉంటున్నాయి, సాఫీగా సాగేటువంటి రోడ్డు ఉంటున్నది, అగ్నితో కలిసి ఉన్నటువంటి రోడ్లు ఉంటున్నాయి. హల్లెలూయా. నెమ్మదిగా ఉన్నటువంటి రోడ్లు ఉంటున్నాయి, సంతోషం ఉంటున్నది, దుఃఖం ఉంటున్నది, వేదన ఉంటున్నది, ఆశీర్వాదం ఉంటున్నది, శ్రమలు ఎదురయ్యేటువంటి మార్గములు ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా హల్లెలూయా, వాగ్దానము చేసిన వాడు అటువైపున ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నీలో ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నిన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వైపులను కూడా దేవునితోనే మన ప్రయాణం ఉంటున్నది. దేవుని కొరకే మన ప్రయాణం ఉంటున్నది. విశ్వాసముతో ఆయన ఉన్నాడనియో, ఆయనకు మనవి చేయగా వానికి బహుమానమును దయచేయువాడనియో నమ్మవలెను కదా. హల్లెలూయా. ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ దేవుడు, నా దేవుడు అని. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా కొంతమ్మ కోరికలే ఉంటాయి మనకు. అంటే మామూలు చెప్తున్నా, కష్టంలో, నష్టంలో, ఇరుకులలో, ఇబ్బందులలో వచ్చినా మన కోరికలన్నీ కొన్నిసార్లు ఎలాగుంటాయి అని అంటే బాగా గమనించండి. ప్రభువా ఇది వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోవాలి, నాకైతే నేనున్న కష్టాలలో నాకు వెంటనే 5 లక్షలు ఇచ్చేది ఇప్పుడే నేను నమ్ముకుంటా. హల్లెలూయా. ఏంటి? జోసెఫ్ వచ్చి వార్త చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే రోడ్లో నిలబడి పోతూ ఉన్నా, సైకిల్లో పోతుంటున్నా, నాకు 5 లక్షలు ఇచ్చే ఇప్పుడే నేను నమ్ముకుంటా. హల్లెలూయా. తెలియదు, అజ్ఞానము. బట్ వెన్ స్టార్టెడ్ బిలీవింగ్ జీసస్, ఆయనలో ఉన్న సత్యమును, ఆయనలో ఉన్న మంచితనమును, ఆయనలో ఉన్న నమ్మకత్వమును, ఆయన చేసినటువంటి కార్యములను చూచినప్పుడు నా పాపమును తొలగించేవాడని, శాపమును కొట్టివేయవాడని, తరతరముల శాపముల నుంచి విమోచన కలిగించి పరలోకమునకు వారసులుగా ఉండుటకు ఆయన పిలిచాడని. హల్లెలూయా. తన ప్రాణమునే నాకు ఇచ్చాడండి. ఇంకేమి ఇవ్వాలి? తన ప్రాణమునే ఇచ్చేశాడు. ఇంకా ఏమి ఇవ్వాలి నీ కొరకు, నా కొరకు? ఆయనతో పాటు సమస్తమును ఆయన అనుగ్రహించడా? ఆమేన్. ఆ సత్యమును నువ్వు తెలుసుకున్నప్పుడు దేనికి భయపడవు, దేనికి దిగులు చెందవు. నీ యొక్క జీవితంలో నష్టముల గుండా, ఇరుకుల గుండా, అవమానముల గుండా, మోసముల గుండా, బెడ్రేల గుండా, వెన్నుపోట్ల గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఆ నమ్మకముతో నీ జీవితమును సాగించినప్పుడు, ఆ విశ్వాసమును నీ నోటితో ఒప్పుకున్నప్పుడు, ఆ విశ్వాసమును నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినప్పుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ప్రతి వాగ్దానమును నెరవేర్చేవాడు అని మనము ముందుకు సాగుదాము. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో
ఈరోజు విన్నటువంటి మాటలంతటిని బట్టి చివరిగా ఒక వాక్యం మనం తీసుకుందాం. చక్కటి వాక్యం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 12:11 వచనములో ఈ మాటలు ఉంటున్నాయి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు, కానీ ప్రాణాపాయము వచ్చినను తమ ప్రాణములను ప్రేమించినటువంటి వారు కారు. బైబిల్లో ఈ మాటలు ఉంటున్నాయి. ఏం చెబుతున్నారంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తుంటున్నారో వారంతా ఏ విధంగా తన సాక్ష్యమును నిలబెట్టుకున్నారనంటే, ఏ విధముగా సాతాను పైన శోధనల పైన జయమును సాధించారనంటే, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి యేసు యొక్క రక్తమును, ఆయన శిలువను, ఆయన త్యాగమును ఆధారము చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, దానిని నమ్మారు, దానిని విశ్వసించారు, అదే సాక్ష్యముగా వారు పలికారు. కోర్టులో ఏ విధంగా సాక్ష్యం అనేది పలుకుతారో మనము కూడా మన నోట నుండి ప్రతిరోజు సాతాను మన మీద ఎల్లప్పుడూ వాడు మన మీద నిందారోపణ చేయువాడు, దోషారోపణ చేయువాడు. ఆ సమయంలో అయ్యా నువ్వు నన్ను కాపాడావు, నా పాపమును కొట్టివేశావు, నా రోగమును తొలగించావు, నా వ్యాధిని తొలగించావు, నా అప్పులను తొలగించావు, అయ్యా నేను పాపము చేసినను నీ పరిశుద్ధమైన రక్తము నా కొరకు ఉంటున్నది, నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను అని నీవు ప్రకటిస్తూ సాక్ష్యము ఒప్పుకొనుచూ ఉంటుండగా నీ ప్రాణ సంకటములు ఎదురైనను సరే ప్రాణాపాయములలో నుంచి తప్పించగలిగిన దేవుడు అన్నింటి నుంచి నీకు విడుదలను కలుగజేస్తాడు. ఆయన వైపును చూస్తూ వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. దయ చూపమని ప్రార్థన చేయుచున్నాము, కనికరము చూపమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. సహాయము చేయుచున్న వాడవు నీవే కదా, కృప చూపుచున్న వాడవు నీవే కదా నా తండ్రి. మా జీవితములలో ఏ పరిస్థితులు ఎదురైనా, అవమానములు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా నిన్ను వెంబడించుటలో మా వారే మమ్మల్ని వెలివేసిన అయ్యా మా ప్రయాణము నీతో ఉన్నదని, నీతో కలిసి ఉన్నదని నా తండ్రి నమ్మకముతో మా ప్రయాణమును సాగించదము తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీవే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.